అందరికీ నమస్కారం. తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్‌కి స్వాగతం. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా వృశ్చిక రాశి వారు చూసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వచ్చే దిన ఫలితాలను మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. వృశ్చిక రాశి వారికి ఆదివారం 30వ తేదీ అనగా ఉగాది పండుగ రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏంటి, అలాగే ఏ దేవతారాధన చేయడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఇంటిల్లాపాది కూడా సంతోషంగా రాబోతున్నటువంటి నూతన సంవత్సరానికి ఆహ్వానం పలకబోతున్న విధంగా మీరు ఎప్పటి నుంచో ఏ పని గురించి అయితే ఇబ్బంది పడుతూ ఆ పనిలో మీరు సక్సెస్ కనిపించక నరకయాతనకు గురి అవుతూ ఎన్నిసార్లు కూడా అనుకుంటూ ఉన్నారు, దేవుడా మేము అనుకుంటున్న ప్రతిసారి కూడా అది వెనక్కి వెళ్ళిపోతుంది కానీ ముందుకు వెళ్ళిపోవడం లేదు, మాకెందుకు ఇన్ని కష్టాలని ఎవరైతే ఫీల్ అయిపోతూ బాధపడుతూ ఉన్నారో ఈ రాశికి చెందిన వారు తప్పకుండా ఈరోజు మంచి శుభవార్తను వినే సమయం అని చెప్పుకోవచ్చు. మీకు చాలా మంచి రోజులు రాబోతున్నాయి. అందులోనూ ఈరోజు విశేషమైనటువంటి ఉగాదిగా పరిగణించవచ్చు. కాబట్టి ఎందుకంటే మీరు మంచి అదృష్టాన్ని పొందబోతున్న బట్టి చెప్పుకోవచ్చు. ఒక సంతానం పరంగా కావచ్చు, లేదంటే ఒక ప్రేమికుల పరంగా కావచ్చు, భార్యాభర్తల మధ్య ఒక సఖ్యత పరంగా కావచ్చు, అంతా కూడా ఈ రోజున మీకు తప్పకుండా సాయంత్రం లోపు అనుకూలమైనటువంటి సమయంగా మీరు భావించాలి. అలాగే ప్రయాణాల విషయంలో కూడా చాలా అంటే చాలా సురక్షితంగా మీరైతే ప్రయాణాలు సాగించవచ్చు. అలాగే ఈరోజు భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ప్రేమికుల పరంగా అన్ని గుడ్ న్యూస్లు అయితే మీరు వినాలని చెప్పుకోవచ్చు, వింటారని చెప్పుకోవచ్చు. మీరు ఎవరైతే కలలు కని అంటే చాలా రోజుల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం, కుటుంబంలో ఉన్నవారు ఎస్ చెప్పక చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నామని చెప్పి ఎవరైతే బాధపడుతూ నిరాశ చెందుతూ ఉన్నారో అటువంటి ప్రేమికులకు మంచి రోజుగా ఈ రోజుగా గుడ్ న్యూస్ని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే భార్యాభర్తల మధ్య ఎడబాటుగా ఎవరైతే చాలా రోజుల నుంచి కలుసుకోలేక కొంచెం విభేదాల కారణంగా లేదంటే ఏదైనా కానీ మధ్య కొంచెం ఎవరికైనా మనం ఒక మధ్య మనిషికి ఏదైనా ఒక వ్యవహారం గురించి చెప్పుకొని మోసపోయి ఎవరైతే బంధానికి దూరం అయిపోయి చాలా బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు తిరిగి తప్పకుండా కలుసుకోబోతున్నారండి. మీ బంధం మిమ్మల్ని మరలా తిరిగి ఆహ్వానించబోతుంది. మీరు చాలా అంటే చాలా పట్టరానంత సంతోషానికి గురి అవుతారు. అలాగే ఆ క్షణం మీరు తిరిగి తప్పులను ఎప్పుడు కూడా చేసుకోకూడదని డిసైడ్ అవుతారు. దాని ద్వారా కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది. అంటే చాలా రోజుల తర్వాత తిరిగి ఆ బంధం మీరు కలుసుకోవడం వలన మీ కుటుంబ సభ్యులందరూ చాలా అంటే చాలా సంతోషిస్తారు కూడాను. మంచిగా ప్రేమానురాగాలతో ఈరోజు సాయంత్రం లోపు మీరు పండుగ వాతావరణం మీ ఇంట్లో నెలకొంటుంది. అలాగే బంధువర్గం వారితో తప్పకుండా మీరు సంతోషంగా గడపబోతున్నారు. అలాగే సంతానం పట్ల మీకు ఎప్పటి నుంచో ఎన్నాళ్ళ నుంచో పిల్లలు కొంచెం వృద్ధిలోకి వస్తే బాగుండు, మంచిగా చదువుకుంటే బాగుండు, మంచి మార్కులు వస్తే బాగుండు, ఇలా ఎవరైతే సంతానం పట్ల కొంచెం నిరాశ భావంతో ఉంటారో వారికి తప్పకుండా సంతానం పట్ల మీరు అయితే మంచి గుడ్ న్యూస్ను వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేయలేనంత నిరూపించుకొని ప్రూఫ్ చేసి మీ ముందు మిమ్మల్ని తల ఎత్తుకొని తిరిగే విధంగా వారైతే మీ పిల్లలు చక్కగా మిమ్మల్ని మంచిగా చూసుకోవాలండి. ఇక అలాగే చూసుకున్నట్లయితే మీకు ఏదైతే వృత్తిపరంగా ఉద్యోగపరంగా కొంచెం వెనకబాటులో ఉండి మాకంటే వెనక స్టార్ట్ చేసిన వారు కూడా వ్యాపారంలో మంచిగా సక్సెస్ చేస్తున్నారు, అదృష్టం కలిసి రావడం లేదు మాకి అని ఎవరైతే నిరాశ చెందుతూ ఉంటారో మీరైతే మీ యొక్క వృత్తి వ్యాపారంలో తప్పకుండా మంచి లాభాలను గడిస్తారని చెప్పుకోవచ్చు. ఎవరికైతే చేతి నిండా ధనం లేక ఇబ్బందులను ఎదుర్కొంటూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి కుటుంబ సభ్యులను పట్టించుకోలేక వారికి ఏదైనా కానీ అంటే భరోసాగా మనం నిలిచి వారికి కొంచెం ధైర్యం చెప్పే విధంగా ట్రీట్మెంట్ చేయించడానికి కానీ, లేదంటే ఇంట్లో ఏదైనా అవసరమైనటువంటి ప్రతి ఒక్కదానికి కూడా చేతిలో డబ్బులు లేక ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో అలాంటి వారికి కూడా ఈ రాశి వారికి చాలా అంటే చాలా చేతి నిండా డబ్బు అందబోతుందని చెప్పుకోవచ్చు. అవసరాలకు సరిపడా మీకైతే ధనం లభిస్తుందని చెప్పుకోవాలి. తద్వారా మీరు మీ కుటుంబంలో ఉన్నవారు అంతే అదృష్టంగా కానీ, ఎవరైనా కానీ కొంచెం అనారోగ్యం ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అలాంటి వారికి తప్పకుండా ఒక మంచి వైద్యుడి యొక్క పరిచయంతో కావచ్చు, లేదంటే ఎవరైనా చెప్పడం వల్ల మీరైతే చక్కగా ట్రీట్మెంట్ తీసుకుంటారండి. మీ ఆరోగ్యం కూడా కొంచెం తగ్గుముఖం అవుతుంది. అలాగే మీరు ఎవరికైనా కానీ అప్పు ఇచ్చేటువంటి స్థాయిలో మీకు ధనం అయితే అందుతుంది. ఇక అలాగే మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు విద్య పట్ల కూడా మంచిగా ఆసక్తిగా పెరుగుతుంది. తద్వారా మీకు మంచి ఉన్నతమైనటువంటి స్థానం అందుకునేటువంటి యోగం కనిపిస్తుంది. ఇక అలాగే విదేశీ ప్రయాణాలకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి పాస్పోర్ట్ అందక దానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంచెం ఎవరైతే వెనుకబాటుగతనంతో ఉన్నారో అలాంటి వారికి తప్పకుండా పాస్పోర్ట్ సంబంధించినటువంటి గుడ్ న్యూస్ మీరైతే వింటారు. విదేశీ ప్రయాణాలకు వెళ్ళే వారికి మీకు మంచిగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా రాజకీయ పరంగా ఎవరైతే అంటే రాజకీయాలకు సంబంధించిన ఎవరైతే
రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధంగా ఉండి మాకు కొంచెం కుదరడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్న వారందరికీ కూడా రాజకీయ పరంగా, వృత్తి వ్యాపార పరంగా అన్ని రంగాలలో మీకు అదృష్టమైనటువంటి రోజుగా భావించండి. ఎందుకంటే అత్యద్భుతంగా మీకు మంచి యోగం కనిపిస్తుంది. అలాగే మీరు ఏదైనా ఒక కొత్త బిజినెస్ కానీ, పని కానీ స్టార్ట్ చేసినా ముందు రోజుల్లో అది మీకు బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా మీరు స్టార్ట్ చేసేటువంటి ఏ పనైనా కానీ ఫ్యూచర్లో మీకు మంచిగా పేరు తీసుకొచ్చే విధంగా, మీకు అవసరానికి సరిపడా ధనం వచ్చే విధంగా మంచి సక్సెస్ని అయితే మీరు పొందబోతున్నారు. విజయవంతం తెచ్చిపెట్టే విధంగా మంచి అడుగులు మీకు వేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి నిర్ణయాలను ముఖ్యమైనటువంటి అంటే కుటుంబ సభ్యులతో కానీ, లేదంటే మంచి శ్రేయోభిలాషులతో కానీ అలాంటి వారితో చర్చించుకొని మంచి నిర్ణయాలను తీసుకొని తద్వారా మీరు ముందుకు వేయండి. ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకొని రాబోయేటువంటి రోజుల్లో మీరు కొంచెం అంటే దానికి సంబంధించినటువంటి విషయాలు కొంచెం ఏదైనా కానీ నష్టపోవడం కానీ, లేదంటే కుటుంబ సభ్యుల చేత ఎంత చెప్పినా కూడా మీరు వినకపోవడం ఇలాంటివి చేయకండి. ఎందుకంటే తొందరపాటి నిర్ణయాలు ఎప్పటికీ కూడా మనకు కొంచెం చేదు అనుభవాలని మిగిలిస్తాయి. కాబట్టి ఎవరైనా కానీ మీరు సపోర్ట్ చేయాలని మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉండే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారి మాట వినండి. ఏదైనా ఒక స్టెప్ ముందుకు వేయడం వల్ల మీ తద్వారా ఏంటంటే కొంచెం అనుభవజ్ఞులు ఉంటారు కదా, వారి సలహాలు తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో మీకు అంతా బాగుంటుంది. అలాగే మీకు ఏం చేయాలి అంటే దాని పట్ల కొంచెం అవగాహన, ఇంకా ఏదైనా కానీ విజయవంతం సాధిస్తారు. అలాగే చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ముఖ్యంగా సంతానం పట్ల ఎవరైతే మేము చాలా రోజుల నుంచి సంతానం గురించి మంచి గుడ్ న్యూస్ వినాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటామని, భగవంతుడు ఇలా చేశాడని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వారికి కూడా తప్పకుండా ఒక వైద్యుడి సంప్రదించడం కానీ, లేదంటే సంతానం పట్ల ఏదైనా కానీ సంబంధించినటువంటి మంచి న్యూస్లు అయితే రేపటి రోజున మీరు తప్పకుండా కనిపిస్తున్నాయి. అలాగే కొంతమంది అంటే ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదంటే బంధువర్గం కావచ్చు, ఎవరైనా కానీ వారితో మీరు సంభాషించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏదైనా కానీ విభేదాలు చోటు చేసుకున్నటువంటి అవకాశాలు తద్వారా కలగబోతున్నాయి. కాబట్టి మీరు ఎవరికైనా కానీ ఒక మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అంటే మనం దేని గురించి అంటున్నాము, ఒక మాట వారిని అనడం కరెక్టా కాదా, ఇలాంటివి ఆలోచించుకొని జాగ్రత్తగా ఒక మాట మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఇక మీకు తప్పకుండా ఉదయం నుంచి సాయంత్రం లోపు నిద్ర లేవగానే ఉగాది చక్కగా కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని పూజ అంతా కూడా చేసుకొని చక్కగా భగవంతుడి ముందు, ఇష్టదైవం ముందు ఆరాధన చేసుకోండి. మీ మనసులో ఉన్నటువంటి ఎటువంటి సంఘటనలు అన్నీ కూడా భగవంతునికి చెప్పుకొని వాటన్నిటిని తొలగించమని చెప్పి ప్రార్థించండి. ఇక అలాగే ఉదయం సాయంత్రం చక్కగా దీపారాధన చేసుకొని ఎవరైతే ఈ రాశివారు ప్రతికూలతగా అనుకూలతను మార్చుకోవడానికి హనుమాన్ చాలీసా పఠించుకోండి. అన్ని విధాలుగా కూడా మీకు మంచి జరుగుతుందని తెలుసుకున్నారు కదండి. ఈ రాశి వారికి అంతా కూడా తప్పకుండా ఉగాది నుంచి మంచిగా జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి ఏ దేవతారాధన చేయడం వల్ల మంచి ఫలితం ఉందని తెలుసుకున్నారు కదా. హనుమాన్ చాలీసా పఠించడం వలన మీకు ఈరోజు చాలా చక్కగా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. ఈ ఉగాది నుంచి మీకు అన్నీ కూడా శుభకరమైన రోజులుగా భావిస్తూ తప్పకుండా మీరు జీవితాన్ని ముందుకు గడపండి. ఇంకా ఈ వృశ్చిక రాశి వారు ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారంటే, అందరికన్నా నేను గొప్పగా బ్రతకాలి, అందరి ముందు చులకన కాకూడదు, అందరిలో నేనే హై రేంజ్లో ఉండాలి అనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ కొన్ని ఇబ్బందులు, చికాకులు వలన వీరు వెనకబాటుతనాన్ని చూపెడుతుంటారు. కాబట్టి హనుమాన్ చాలీసా పఠించడం వలన మీ జీవితంలో తగు మార్పులను మీరు తప్పకుండా చూస్తారు. అనుకూలతను ఎప్పుడూ కూడా ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మనం శివనామస్మరణ కానీ హనుమాన్ చాలీసా పఠించడం మీకు మేలు చేస్తుంది. చూశారు కదండి, వృశ్చిక రాశి వారు ఏ దేవత ఆరాధన చేయడం వలన మీకు మంచి ప్రయోజనాలు ఉంటాయి. అలాగే రోజు వచ్చే దిన ఫలితాలను మీరు డైలీ ఫాలో అవ్వాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి.